Hello guys, welcome back to my YouTube channel, me Kitty. రీసెంట్ గా మీరు నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ ఉంటే నా స్టోరీస్ లో వెళ్ళిపోయింది, మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. సో తెలిసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఏంటి అంటే రీసెంట్ గా మేము హైదరాబాద్ కి వెళ్ళాము. నేనైతే 2-3 టైమ్స్ ఆల్రెడీ వెళ్ళాను బికాస్ ఆన్ ఇంటర్వ్యూస్ కి ఇలా. సో ట్రిప్ కి అని చెప్పేసి మేము ఎప్పుడు వెళ్ళలేదు, బట్ సడన్ గా అన్ప్లాన్డ్ గా వెళ్ళాము. అసలు ఎందుకు వెళ్ళారు అని మాత్రం అడగండి, బికాస్ అది చాలా ఏమంటారు సిల్లీ రీజన్ అయినా చెప్పొచ్చు, ప్లస్ అన్ప్లాన్డ్ అయినా చెప్పొచ్చు. సో వెళ్ళాము. ఇంకా వెళ్ళిన దగ్గరికి మనం అన్ని కవర్ చేయాలి కదా, బికాస్ అక్క వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళకి ఇంకా అన్ని చూపించాలి అని చెప్పేసి నాకు తెలిసిన వాటిలో చూపించాను. హైదరాబాద్ అంటే మాక్సిమం చాలానే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ మెయిన్ థింగ్స్ మనం ఒక వన్ డేస్ లో టూ డేస్ లో కవర్ చేసేటివి ఏంటి, ఐక్యా, లైక్ హుసేన్ సాగర్. హుసేన్ సాగర్ గురించి వద్దులేండి బాబు, వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను, ఆల్రెడీ షార్ట్ పెట్టాను ఆ వరస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి. సో ఐక్యా వీటిలో ఏమేమి షాపింగ్ చేశాను, కొన్ని వీడియోస్ తీసాను, కొన్ని క్లిప్స్ తీయలేదు, అవి ఇప్పుడు చూపిస్తాను. సో చలో. సో మేమైతే మార్నింగ్ లేసేసి ఇంకా ఐక్యాకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడికైతే చార్మినార్కి ఆల్రెడీ ముందే వెళ్ళిపోయినాము. ఆ క్లిప్స్ నేను తీయలేకపోయాను ముందు, అందుకే నేను లాస్ట్ మీకు షాపింగ్ చూపిస్తాను. బాబోయ్, మీరు ఎప్పుడు ఆలోచించుకోండి, మీరు ఎప్పుడైనా కొత్తలో హైదరాబాద్కి వస్తే మీకు ఎవరో ఒకటి తెలిసి ఉండాలి. బికాస్ ఆటోస్, క్యాబ్స్, ర్యాపిడోస్, ఊబర్ వీళ్ళు అంతా మనీ లాగేస్తారు. ఇక్కడ మా దగ్గర నుంచి మేము పంజాగుట్ట నుంచి ఐక్యాకి ఎంత తీసుకున్నాం తెలుసా? మేము ముగ్గురికి 1200 తీసుకున్నారు. చాలా ఎక్కువ రేట్ అసలు. ప్లీజ్ అసలు ఇది చాలా నోట్ చేసుకోండి. ఎవరినో తెలిసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇట్స్ మై పర్సనల్ సజెషన్. సో ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మేము ఏమేమి ఎంజాయ్ చేస్తామో అన్నీ చూసేసేయండి. ఇవన్నీ చూడ్డానికే గాయస్, ఏది కొనలేదు మేమైతే, అసలు ఏమీ కొనలేదు. 5 hours షాపింగ్ అంటే జస్ట్ ఓన్లీ విజిటే, ఎందుకంటే మనం కొనలేము అవన్నీ. ఇక్కడ నా బిల్డప్ చూడండి గైస్, వాళ్ళందరిని చూసి నాకు రిచ్ అవ్వాలనిపించింది. I have another life. Then I want to be rich, guys. I want to be rich. ఇక్కడ ఇంకా వీడియో తీసుకుంటున్నాము. వీడియో తీసుకోవడం కూడా సరిగ్గా రాదు మాకు, అంత పెత్తర. మేము పెత్తర అంటే చిన్న పెత్తర కాదు. చూడండి పడిపోతా ఉన్నాము. ఇంకా యాజ్ యూజువల్ అక్కడ ఇంకా అక్కకి ఫొటోస్, వీడియోస్, క్లిప్స్ అన్ని తీసేసుకున్నాము. Sisters share childhood memories and grown-up dreams. This is her. ఎన్ని సంవత్సరాల తర్వాత ఐక్యాలో మొట్టమొదటిసారి నేను ఒక వస్తువు కొనాలనుకుంటున్నాను. అది మిర్రర్. రీడ్ దిస్ మిర్రర్ గైస్. ఇది బాగుంటుందా నాకు? నా రూమ్లోకి బాగుంటుందా? ఆర్ ఎల్స్ I should go with this or else with this. ఇదొద్దు గైస్, రేట్ ఎక్కువ ఉంది. ఈ రెండే చూసేయండి. 3900 one, 4500. This is our budget. ఫైనల్ గా మిర్రర్ తీసుకోలేదు, వాళ్ళు షిప్మెంట్ కి రెస్పాన్సిబుల్ కాదంట. సో ఇక్కడ రిచ్ క్యాండిడేట్స్ ఏంటంటే గైస్, వాష్రూమ్ లో కూడా మేకప్ వేసుకుంటారు. సో మనం కూడా రిచ్ చూపించాలి కాబట్టి మనం కూడా వాష్రూమ్ లో మన దగ్గర ఉన్న మేకప్ కిట్ మేకప్ వేసుకోవాలి. పాష్ గా ఉండాలి గైస్, పాష్. సో అలా నేను కొద్దిసేపు సన్స్క్రిప్ట్ తో బిల్డప్ గా మేకప్ వేసేసుకున్నాను గైస్. ఎంతసేపు షాపింగ్ చేసాం? 5 hours. తీసుకుందేంటి? కొట్టు 1000 రూపాయలు కూడా లేదు. షాపింగ్ చేసింది 5 గంటలు. సో ఫైనల్లీ మా అక్క చెప్పినట్టు నేను చేసింది షాపింగ్ కాదంట, ఎక్స్ప్లోర్ అంట. అది ఎక్స్ప్లోర్ చేసేసి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసి ఈవినింగ్ చార్మినార్కి వెళ్ళిపోయాము. ఇంకా నా సుత్తలేండి లాగైపోద్ది. సో నేను తీసుకున్న పెయిర్స్ వచ్చితే, సో 1 పెయిర్ వచ్చి ఈ శాండిల్స్. సో రివర్స్ పెట్టానా ఒకసారి. సో ఈ శాండిల్స్ అనమాట, లైక్ బాగున్నాయి అని చెప్పేసి నేనైతే 3 పెయిర్స్ తీసుకున్నాను శాండిల్స్, మీకు చూపిస్తాను. సో ఇది ఇంకో పేరు. మా ముస్లిమ్స్ గురించి మీకు తెలుసు కదా, మాకు దగ్గర మెరిసిపోవాలి అలా అని చెప్పి కాదు, లైక్ నాకు కొన్ని మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి, వాటి మీదకి హెవీగా కావాలి అని చెప్పేసి. సో ఇంకోటి ఇది. సో 3 పెయిర్స్ తీసుకున్నాను, 1 and 2 and ఇది 3. సో 3 పెయిర్స్ తీసుకున్నాను. 3 పెయిర్స్ నాకు వచ్చి 1900 చెప్పారు. సో ఇంకా అమ్మాయిలు మనం, అది కూడా మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీ మీకు తెలుసు కాబట్టి, సో బార్గెన్ చేసి రాసి నేను 1400
1400 కో 1200 కో కొన్నాను గైస్. రీజనబుల్, చాలా రీజనబుల్, నాకు బాగా నచ్చాయి. ఇంకా బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను, అవి క్లిప్ పెట్టలేదు. సో అంతే ఈ రోజుటికి కాదు, ఈ వ్లాగ్ కి అంతే. నేను అంతే వీడియోలు తీసాను, అంతే ఎడిట్ చేయగలిగాను, అంతే పెట్టగలుగుతున్నాను. సారీ ఫర్ దాట్. సో ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కన్ఫామ్ గా గైస్ మీకోసం నేను మంచిగా వ్లాగ్ చేసి మంచిగా పెడతాను. సో అంతకంటే ముందు మీరు ఏం చేయాలి, నా వీడియోస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.